నీవు క్రైస్తవుడివే, కానీ నీ జీవితం ఎవరికైనా ఉపయోగపడుతోందా? దేవుడు మనలను కేవలం రక్షించలేదు, ఈ లోకంలో ఉప్పుగా వెలుగుగా ఉండమని పిలిచాడు. జులై 16 అలసిన వానికి ఊరడించు మాటలు. బ్రదర్ భక్సింగ్ గారి మినిస్ట్రీ నుండి సేకరించిన డైలీ మెడిటేషన్ సమరీని ఈ రోజు కలిసి ధ్యానిద్దాం. మన ప్రభువైన తండ్రి దేవుని ప్రేమలోను రక్షకుడైన యేసుక్రీస్తు కృపలోను మీ అందరికీ వందనములు. ఈ రోజు వాక్యం, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13-14 వచనాలు. మై బిలవ్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుడు మనలను రక్షించి ఆయన రాజ్యంలో చేర్చుకునడానికి మాత్రమే పిలవలేదు, ఈ భూమిపైన ఆయనకు సాక్షులుగా జీవించడానికి పిలిచాడు. మన సొంత శక్తితో కాదు, విశ్వాసంతో క్రీస్తుపై ఆధారపడినప్పుడే దేవుని సేవను ఫలవంతంగా చేయగలము. మన ప్రతిభ, మన అనుభవం, మన జ్ఞానం మాత్రమే సరిపోవు. ప్రతిరోజు ఆయన బలాన్ని స్వీకరించాలి. అప్పుడు మన సేవ వృధా కాదు. యేసు ప్రభు మరో గొప్ప సత్యాన్ని చెప్పారు. మీరు భూమికి ఉప్పు, లోకానికి వెలుగు. ఉప్పు ఆహారానికి రుచిని ఇస్తుంది. అలాగే విశ్వాసుల మధ్య మన జీవితం ప్రోత్సాహం, ప్రేమ, పరిశుద్ధతను పెంచాలి. ప్రార్థనలో, ఆరాధనలో, సహవాసంలో ఒకరిని ఒకరు బలపరిచే ఉప్పులా ఉండాలి. అదే సమయంలో అవిశ్వాసులకు మనం వెలుగుగా ఉండాలి. మన మాటల కంటే మన జీవితం క్రీస్తును చూపించాలి. మన నిజాయితీ, మన ప్రేమ, మన క్షమ, మన వినయం, ఇవే లోకానికి సువార్తను కనిపించేలా చేస్తాయి. ఈ రోజు మనల్ని మనమే ఒక ప్రశ్న వేసుకోవాలి. నేను ఇతర విశ్వాసులకు ఉప్పుగా ఉన్నానా? అవిశ్వాసులకు వెలుగుగా కనిపిస్తున్నానా? మనలో క్రీస్తు జీవం ప్రకాశించినప్పుడు దేవుని మహిమ ప్రపంచానికి వెల్లడవుతుంది. చిన్న దీపం పెద్ద చీకటి గదిని వెలిగించగలదు. కొద్దిగా ఉప్పు మొత్తం ఆహారానికి రుచిని ఇస్తుంది. అలాగే ఒక నిజమైన క్రైస్తవుని జీవితం అనేక మంది జీవితాలపై ఆశీర్వాదకరమైన ప్రభావాన్ని చూపగలదు. ప్రార్థన. ప్రియమైన పరలోకపు తండ్రి, నన్ను ఈ లోకంలో ఉప్పుగా, వెలుగుగా జీవించడానికి సహాయపడుము. నా స్వశక్తిపై కాదు, మీ బలంపై ఆధారపడే విశ్వాసాన్ని నాకు అనుగ్రహించుము. నా జీవితం ద్వారా ఇతర విశ్వాసులు బలపడినట్లు, అవిశ్వాసులు క్రీస్తును చూచునట్లు నన్ను మార్చుము. ప్రతిరోజు మీ మహిమను ప్రతిబింబించే పాత్రగా నన్ను ఉపయోగించుము. ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.